హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పల్లి చట్నీ అండి. చాలా బాగుంటుంది. టిఫిన్ మనం ఏది చేసుకున్నా కూడా మెయిన్గా దోశ, ఇడ్లీ చట్నీ మాత్రం కమ్మగా ఉండాలి, లేకపోతే తిన్న ఫీలింగ్ అనేది ఉండదు. సో ఈ చట్నీ నేను చూపించే చట్నీ అయితే మీరు ఉప్మా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా చేసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా తప్పకుండా ట్రై చేయండి. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 6 to 7 వరకు అయితే పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే పచ్చిమిర్చి అనేది కాల్చుకుంటే మనకి మంచిగా కాలుతుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది నేను ఇక్కడ 6 to 7 వరకు ఎందుకు తీసుకున్నానంటే కారం అనేది కొంచెం తక్కువగా ఉంది. సో అందుకని పచ్చిమిర్చి అనేది ఎక్కువగా యాడ్ చేశాను. నెక్స్ట్ అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని దూరగా వేయించుకున్నాను. పల్లీలు కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోండి. అప్పుడే పల్లీలు బాగా వేగిపోతాయి, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది చట్నీ అనేది. ఇప్పుడు పల్లీలు వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గుప్పెడు కొత్తిమీర అయితే తీసుకొని వేయించుకుంటున్నానండి. మొత్తం కొత్తిమీర అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే బాగుంటుంది, టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తం కూడా క్రిస్పీగా అయిపోయింది కొత్తిమీర. మెయిన్గా కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా మొత్తం కొత్తిమీరతో అయితే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే పల్లీలు కూడా వేసుకొని ఒక జస్ట్ 30 సెకండ్స్ వేయించుకున్న తర్వాత 4 to 5 వరకు అయితే గార్లిక్ వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కసారి అయితే వేయించుకున్నాను. కందిపప్పు, మినపప్పు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోయేంత వరకు అయితే వేయించుకోవాలి. నెక్స్ట్ మీకు ఇక్కడ చింతపండు కావాలి అనుకుంటే చింతపండు కూడా యాడ్ చేసుకోండి, బట్ నేనైతే చింతపండు అయితే యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ 3 to 4 వరకు అయితే కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే లూజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ మీకు నేను చూపించిన విధంగా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. కొత్తిమీర ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే హెల్దీగా కూడా ఉంటుంది. మనం మిక్సీ పట్టి బౌల్లో వేస్తుంటేనే చట్నీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంటుంది, అంత కమ్మగా వాసన కూడా వస్తుంది. మీకు కావాలి అంటే అలానే సర్వ్ చేసుకోవచ్చు దోశ, ఇడ్లీలోకి. నేనైతే ఇక్కడ కొంచెం పోపు చేసుకుంటున్నానండి. ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే వేసుకుంటున్నానండి చట్నీలోకి. అంతే, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే చట్నీ చేసినా కూడా బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.